తాను నమ్మిన సిద్ధాంతం కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు గొర్ల రాజు యాదవ్. ప్రజాసేవలో దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. జిల్లా కుర్మ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గాను కొనసాగుతున్నారు. ఎంపీ స్వయం బాపురావు యువనేత కంది శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పార్టీ పటిష్టత కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నమ్ముకున్న నాయకుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటున్న గొర్లరాజు యాదవ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బడుగు బలహీన వర్గాల నాయకుల లిస్టు చూస్తే అందులో ప్రముఖంగా వినిపించే పేరు గొర్లరాజు యాదవ్. క్రింది స్థాయి కార్యకర్త నుంచి పైకి ఎదిగి వచ్చారాయన. 1964లో ఏప్రిల్ 6న బోధ్ నియోజకవర్గ కేంద్రంలో రాజు యాదవ్ జన్మించారు. తల్లిదండ్రులు గొర్ల కరణ, చిన్నమ్మ. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధ్లోనే చదువుకున్నారు. నిర్మల్లో డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఆయన డిగ్రీ చదువుతూ ఉండగానే విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు అడుగులు పడ్డాయి. రాజు యాదవ్ వాక్చాతుర్యం, సేవాగుణం అప్పటి కాంగ్రెస్ పార్టీ బౌద్ధ అసెంబ్లీ ఇన్ఛార్జు ఏనుగు రమేష్ చంద్రారెడ్డిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఆయన రాజును కాంగ్రెస్లోకి తీసుకున్నారు. పార్టీలో చేరిన 2 నెలల్లోనే ఆయన పనితనాన్ని గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఆ తర్వాత పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ 1987లో బోధు పిఎస్ఎస్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. అలాగే రాజు యాదవ్కు ఉన్న నాయకత్వ లక్షణాలు మెచ్చి 1985లో బోధు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే, అప్పటి మంత్రి సి రామచంద్రారెడ్డి శిష్యుడిగా ఆయనకు అత్యంత సన్నిహితులుగా గొర్లరాజు యాదవ్ పేరు తెచ్చుకున్నారు. బోధ్ నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి 1992లో ఆయన బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ పదవిలో కొనసాగుతూ ఉండగానే కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు రాజు యాదవ్. ఆ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 1997లో బోధ్ పిఎస్ఎస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారు. ఆ పదవిలో కొనసాగుతూ ఉండగానే 2001లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ అప్పటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబడి వ్యక్తిగతంగా తన సత్తాను చాటి ప్రజల్లో తనకు ఎంత అభిమానముందో చాటుకున్నారు రాజు యాదవ్. బోధ్లో వరుసగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు గెలుస్తున్న సమయంలో అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజు యాదవ్ దంపతుల కాంగ్రెస్ నుంచి విజయకేతనం ఎగురవేశారు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి భార్యాభర్తలిద్దరినీ బోధ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, ఎంపీటీసీగా ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజలకు వారిపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు. ఆ సమయంలో ఎంతోమంది నాయకులు పార్టీ మారాలని ఒత్తిడి చేసినా, విశ్వ ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్లోనే కొనసాగారు. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసమే కృషి చేస్తూ అంచెంచెలుగా కీలక నేతగా ఎదిగారు రాజు యాదవ్. ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 2012లో ఆత్మ చైర్మన్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా నియమించారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు, కీలకమైన బాధ్యతలు నిర్వహించి ఆ పదవికి వన్నె తెచ్చారు రాజు యాదవ్. అన్నింటికీ మించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితునిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం రాజు యాదవ్ను ఎంతగానో ఆకట్టుకుంది. మోదీ పాలనలో ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా భారత్ అవతరించిన తీరుతో ఆయన మంత్రముగ్ధులయ్యారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు అత్యంత సన్నిహితులైన పార్లమెంటు సభ్యులు స్వయం బాపురావు నాయకత్వంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా బోధ్ మండలంలో బీజేపీ పార్టీ తరఫున ప్యానెల్ ఏర్పాటు చేశారు. తనతో పాటు 4 డైరెక్టర్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించుకున్నారు. అలాగే స్వయం బాపురావుకు అత్యంత సన్నిహితులుగా నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ మంచి గుర్తింపు పొందారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ ఏ పిలుపునిచ్చినా ఆయన ముందుంటారు. సోయం బాపురావు మాటే శిరోధార్యంగా పనిచేస్తున్నారాయన. ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళుతూ ప్రస్తుతం బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులుగా, బజార్ హత్నూర్ బీజేపీ మండల ఇన్ఛార్జిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూనే జిల్లా యాదవ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ సంఘ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు రాజు యాదవ్. ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డికి కూడా రాజు యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసినా చర్చించేది పార్టీ అభివృద్ధి కోసమే. ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పుంజుకుంటున్న తీరు రాజు యాదవ్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆదిలాబాద్లో గ్రామాన ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతున్న శ్రీనివాసరెడ్డిపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీని తిరుగులేని శక్తిగా, రాజకీయ శక్తిగా తీర్చిదిద్దిన ఘనత కంది శ్రీనివాస్కే దక్కుతుందంటూ రాజు యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఇక కంది శ్రీనివాసరెడ్డికి కూడా ఎంతో ప్రీతిపాత్రుడు రాజు యాదవ్. ప్రజాసేవలో దశాబ్దాల పాటు అనుభవం ఉన్న రాజు యాదవ్ మరింత రాణించాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్ష. కంది శ్రీనన్న ఆకాంక్షిస్తున్నట్లుగానే రాజు యాదవ్కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.